ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా నేను చెప్తున్నటువంటి వివరాలు ఇవి. ముందుగానే నేను గ్రహాల యొక్క సంచారం గురించి చెప్పాను. నేను తర్వాత మార్చిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి గురించి చెప్పాను. దాన్ని అనుసరించుకుంటూ రాహు కేతు శని గురుల యొక్క ప్రభావాన్ని, గురుడు మార్పుని, శని యొక్క మార్పును బట్టి మీకు ఫలితాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. వృషభ రాశి వారికి శని యొక్క సంచారం అనుకూలంగానే ఉండబోతోంది. గురు యొక్క సంచారం కాస్త మీకు ఖర్చుని మళ్ళీ కలిగించే అవకాశం, మొన్నటిదాకా దేహజాడ్యం, ఇప్పుడు కాస్త ఖర్చుని కలిగించే అవకాశం ఉంటుంది. కానీ మే నుంచి జూలై వరకు ఈ రాశి వారికి లేనిపోని అనవసరపు ఖర్చులు. కానీ మార్చి వరకు, అంటే 2025 జనవరి నుంచి మార్చి వరకు అద్భుతమే. ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, ఆత్మస్థైర్యంతో ఏ పనైనా చేయగలిగే అవకాశం. ఏప్రిల్ వరకు బాగుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు అద్భుతంగా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మే నుంచి జూలై వరకు ఏమాత్రం బాలేదు. మే, జూన్, జూలై 3 మాసాలు ఏమాత్రం అనుకూలం కనిపించట్లేదు. గ్రహ మార్పు మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి సంచారం కానివ్వండి, ఇతరత్ర గ్రహ సంచారాలు కానివ్వండి. కొన్ని ఇప్పుడు రవి మీనంలో, మేషంలో అత్యుత్తమ శుభకలు కలిగిస్తాడు, వృషభంలో నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తాడు. కాబట్టి మీరు ఆ యొక్క సంచారాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటే ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి మే టు జూలై ఆ 3 మాసాలు మీకు అనుకోని రుగ్మతలు, ఇబ్బందులు, అంటువ్యాధులు, నేత్ర సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి దెబ్బ మీద దెబ్బ పడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు ముడిపడినటువంటి వాణిజ్య ఒప్పందాలు కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చును. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనుక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేనిపోని అపవాదులు, ఇబ్బందులు, గందరగోళ నిర్ణయాలు, తొందరపాటు చర్యలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. తస్మా జాగ్రత్త. అందుకనే మే, జూన్, జూలై 3 మాసాలు మౌనము, ముక్కు మూసుకొని జపం చేసుకోండి. అనవసర వ్యక్తులతో మాడకండి, సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మార్చి వరకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ధన యోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఫలితాల్లో చాలా మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే మధ్యలో 3 మాసాలే బాగాలేదు మీకు. కాబట్టి ఆ 3 మాసాలు మౌనంగా ఉంటూ మిగతా మాసాల్లో అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. వ్యాపారపరంగా బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మంచి వ్యాపారం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా వెళ్తుంది. అసలు మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. అటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆగస్టు టు డిసెంబర్ వరకు చాలా శుభయోగము, సుఖయోగము, ధనలాభము, ప్రేమ వివాహాల్లో అనుకూలత, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం. మార్చి లోపల కానీ లేదంటే మీకు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో కానీ కోర్టు వివాదాలు క్లియర్ అయిపోతాయి. ఆస్తులు మీకు సొంతం అవుతాయి. అలాగే పూచికత్తుగా సంతకాలు పెట్టి దాని లాభాలు పొందుకుంటారు. వ్యాపారపరంగా చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. 2024లో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని 25లో పొందుకునే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. కాకపోతే మీ యొక్క సినిమాల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మే, జూన్, జూలైలో మీరు మాత్రం రిలీజ్ చేయకండి. ఆగస్టు తర్వాత కానీ ఏప్రిల్ లోపు కానీ మీరు తప్పకుండా మీ సినిమాని విడుదల చేయండి. లాభాలు బలంగా ఉంటాయి. నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి గొప్ప అవకాశాలు కూడా ఉంటాయి. సక్సెస్ రేట్ బాగా ఉంది, అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం కూడా లాభాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త పొలము, స్థలము, గృహం కొనుగోలు చేయడం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీలు, లేదా స్వరాష్ట్రానికి బదిలీ అవ్వడం, ఊహించినటువంటి ఉన్నత స్థాయి ప్రాప్తి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో అత్యుత్తమైనటువంటి మార్పులు, ఒక మంచి ఊహించినటువంటి స్థానం, డీజీపీ స్థానం కానివ్వండి, హైకోర్టు ముఖ్యమైనటువంటి జడ్జిగా కానివ్వండి, లేదా సుప్రీంకోర్టులో ముఖ్యమైన న్యాయమూర్తి కానీ ఈ రాశి వాళ్ళని ఎన్నుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే రక్షణ శాఖలో కూడా ఊహించని మంచి మార్పులు జరుగుతాయి. దాంట్లో కూడా ఒక మంచి వ్యక్తికి, అంటే ఈ రాశి వారికి ఉత్తమ స్థాయి ఉద్యోగ బాధ్యతల్ని అప్పగించగలిగే అవకాశం కూడా కనపడుతుంది. చాలా మంచి లాభాలు. ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. సంతాన యోగం, కుటుంబ వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు దగ్గర సూపర్ స్టోర్ లాభాలు. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తెలివిగా ప్రవర్తిస్తారు. ఎక్కడ తలొగ్గాలో అక్కడ తలొగ్గి, ఎక్కడ తలెత్తుకోవాలో అక్కడ తలెత్తుకునే ప్రయత్నాన్ని మంచి చేస్తారు. రాబోయేటువంటి ఎన్నికల ప్రణాళిక కోసం మీరు ఈ సంవత్సరం నుంచి మీరు మంచి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. మంచి కసరత్తులు చేస్తారు. దానిలో మంచి పదవి లభించే అవకాశం కూడా ఉంటుంది. ధనయోగం ఉంటుంది.
దాచుకున్నటువంటి సొమ్ము అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, కులవృత్తుల వారికి కానీ వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం. లాభాలు బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు కూడా పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం ఉంటుంది. పూర్తి అనారోగ్యం నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించిన అవకాశం, వివాదాలను తొలగిపోతాయి. ఇలా అనేక రకాల శుభయోగాలు, ధన కనుక వస్తువాహన ప్రాప్తితో ఈ సంవత్సరం కూడా మీకు అనుకూలవంతమైన ఆనంద యోగాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.